ఘనమైన సేవకులు వచ్చి వాక్యాన్ని చెప్పారు. నేను వారిని బట్టి ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాను, ప్రభువుని మహింపరుస్తూ ఉన్నాను. మరి అల్పుడుగా దేవుడు నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి నేను ప్రభువుని మరొకసారి మహిమపరుస్తూ ఎస్తేరు గ్రంథంలో నుంచి దేవుని బిడ్డలారా 3వ అధ్యాయము, ఎస్తేరు గ్రంథము 3వ అధ్యాయము మొదటి వచనం నుంచి మనం వచనం వెంబడి వచ్చిన కొన్ని మాటలు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ఈ సంగతులైన తరువాత రాజైన అహష్వేరోషు హమ్మేదా కుమారుడను అగాగీయుడనగు హామానును గణపరిచి వాని హెచ్చించి వాని పీఠమును తన దగ్గరనున్న అధిపతులందరి కంటే ఎత్తుగా నుంచెను. కాబట్టి రాజు గుమ్మమునున్న రాజసేవకులందరూ రాజాజ్ఞను సారముగా మోకాళ్ళుని హామానునకు నమస్కరించిరి. మొర్దెకై వంగకయు నమస్కారము చేయకయు నుండగా రాజు గుమ్మమునున్న రాజసేవకులు నీవు రాజాజ్ఞను ఎందుకు మీరుచున్నావని మొర్దెకైని అడిగిరి. ఈ ప్రకారము వారు ప్రతిదినము అతనితో చెప్పుచూ వచ్చినను అతడు వారి మాట చెవిని పెట్టకపోయెను గనుక వారు మొర్దెకై యొక్క మాటలు స్థిరపడనో లేదో చూతుమని దాని హామానునకు తెలిపిరి. ఏలయనగా అతడు నేను యూదుడును గనుక ఆ పని చెయ్యజాలనని వారితో చెప్పియుండెను. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ ఎస్తేరు గ్రంథం గురించి మరి చాలా చక్కగా మనం చదివాం, విన్నాం. దేవుడు నాకు ఇచ్చిన ఒక ఆలోచన మీ ముందు నేను పెట్టాలని ఆశపడతా ఉన్నా. హామాన్ అనే అతన్ని రాజుగారు హెచ్చించాడట. అందరికంటే ఉన్నతమైన స్థానాన్ని, ఉన్నతమైన పొజిషన్ అతనికి ఇస్తే అతను ఏం చేశాడంటే, దేవుని బిడ్డలారా, ఆధిపత్యాన్ని కోరుకుంటూ అందరూ తనని ఒక ఉన్నత స్థాయిలో చూడాలని, ఉన్నతంగా నమస్కారం చేయాలని, అతని మాట వినాలని మరి అందరికీ హెచ్చరిక చేశాడు. అందరూ కూడా ఈ హామాను గారు రావగానే, హామాను గారు ఎదరికి రాగానే, రాజ్యంలో ప్రవేశించగానే చాలామంది అతనికి వంగుతున్నారట, నమస్కరిస్తున్నారట. కొంతమంది అయితే దేవుని బిడ్డలారా సాష్టాంగ పడిపోతున్నారు. ఎవరికి నచ్చినట్టుగా వారికి ఆయనకు గౌరవాన్ని ఇస్తూ ఉన్నారు. ఎందుకంటే రాజుగారే అతన్ని హెచ్చించాడు. రాజుగారే ఒక ఉన్నతమైన స్థానాన్ని ఈ హామానుకి ఇచ్చాడు కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ హామాను కూడా తనకు కలిగిన ఆ స్థాయిని బట్టి అక్కడున్న అందరినీ కంట్రోల్ చేయాలని ప్రయత్నపడ్డాడు. ఈ ప్రయత్నంలో జరిగిన విషయం ఏంటంటే, ఈ మిగిలిన రాజ్యంలో ఉన్న అందరి అధికారుల కంటే అందరూ మొక్కుతున్నారు, అందరూ మరి హామానుని గౌరవిస్తున్నారు, అందరూ కూడా సాగిలు పడుతున్నాడు. కానీ ఒక వ్యక్తి ఉన్నాడంట బిడ్డలారా, ఆయన పేరే మొర్దెకై. దేవునికి స్తోత్రం. ఈ మొర్దెకై అంట నమస్కారం చేయట్లేదంట, వంగట్లేదంట, అస్సలు నమస్కరించట్లేదంట హామానుకి. 2వ వచనంలో అంటాడు, కాబట్టి రాజు గుమ్మమునున్న రాజసేవకులందరూ రాజాజ్ఞనుసారముగా మోకాళ్ళ మీదకి వచ్చి హామానుకు నమస్కరించిరి. కానీ మొర్దెకై వంగకయు నమస్కారము చేయకు ఉండగా రాజు గుమ్మమునున్న రాజసేవకులు, అక్కడ ఉన్న ఆ గుమ్మములో ఉన్న ఆ సేవకులందరూ అంటున్నారంట, ఏంటైనా నువ్వు, మేమందరము రాజు యొక్క ఆజ్ఞను ధిక్కరించకుండా పాటిస్తున్నావు, మరి నువ్వేంటి రాజుగారి ఆజ్ఞను పాటించట్లేదు, నువ్వేంటి రాజుగారి యొక్క కట్టడలను నువ్వు మరి అంగీకరించట్లేదని ఆ రాజు సేవకులందరూ అంటున్నారంట. అప్పుడు మొర్దెకై అన్న మాట చూడండి దేవుని బిడ్డలారా, నేను ఈ ప్రకారం వాళ్ళు ప్రతి దినము అతనికి బోధిస్తున్నారంట. ప్రతి దినము, ఇదిగో మొర్దెకై అట్లా ఉండకూడదో, ఆ విధంగా మనం చేయకూడదో, మరి హామానుని రాజే హెచ్చించాడు కదా, కాబట్టి హామానుని మనం ఖచ్చితంగా మోకాళ్ళ మీదకి వచ్చి వంగాలి, నమస్కారం చేయాలి,
నమస్కారం చేయకపోతే మరి రాజుగారి యొక్క ఆజ్ఞను, రాజుగారి శాసనాన్ని మనం ధిక్కరించినట్లు అవుతుంది కదా అని చెప్పేసి ప్రతిదినము ఆ మొర్దెకైకి వాళ్ళందరూ చెప్తున్నారంట. కానీ మొర్దెకై ఆ మాటను చెవిని పెడతాలేదట. దేవునికి స్తోత్రం. ఆ మాట ఏం చేస్తలేదంట, చెవిని పెట్టక వారి మాటలు లెక్క చేయట్లేదంట. ఎందుకు అసలు లెక్క చేయట్లేదంటే, ప్రియ దేవుని బిడ్డలారా, మొర్దెకై యూదుడు. దేవునికి స్తోత్రం. మొర్దెకై ఎవరండి? యూదుడు. ఈ యూదుడైన మొర్దెకై అంటున్నాడు, నేను నమస్కరించను, నేను ఏమాత్రము హామానుని హానర్ చేయను. ఎందుకు అంటే యూదుడు అనగా దేవుని కుమారులు, హల్లెలూయా, దేవుని ప్రతినిధులు. దేవునికే వారు నమస్కరిస్తారు, దేవునినే వారు ఆరాధిస్తారు, దేవునినే వారు పూజిస్తారు, దేవునికే వారు మాటకు లోబడతారు, దేవుని మాటనే వారు తీసుకుంటారు తప్ప వేరొక ఆలోచన కానీ, వేరొక నడిపింపు కానీ, వేరొక తలంపులు కానీ వారు వెళ్ళిపోరంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక ఈ హామానుకి కోపం వచ్చేసిందంటండి. ప్రైజ్ ది లార్డ్. ఎలా కోపం వచ్చేసిందంటే, అసలు ఈ హామాను ఒక్కడనే కాదు, ఏమండి, ఈ హామాను ఒక్కడనే. చదవండి ఒకసారి, 8వ వచనం చదవండి ఒకసారి. అంతటా హామాను అహష్వేరోషుతో చెప్పినది ఏమనగా, మీ రాజ్య సంస్థానములన్నిటి అందుండు జనులలో ఒక జాతి వారు చెదరి ఉన్నారు. వారి విధులు సకల జనుల విధులకు వేరుగా ఉన్నవి. వారు రాజు యొక్క ఆజ్ఞలను గైకొను వారు కారు. కాబట్టి వారిని ఉండనిచ్చుట రాజునకు ప్రయోజనకరము కాదు. రాజునకు సమ్మతమైతే వారు హతమ చేయబడినట్లును, నేను ఆ పని చేయు వారికి 20,000 మనుగుల వెండిని రాజు యొక్క ఖజానాలో ఉంచుటకు తూచి అప్పగించినట్లును చట్టము పుట్టించమనగా, రాజు తన చేతి ఉంగరము తీసి దానిని హమ్మేదాత కుమారుడనైన అగాగీయుడగు హామానునకు ఇచ్చి, ఆ వెండి నీకియ్యబడి ఉన్నది. దేవునికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. చూడండి దేవుని బిడ్డలారా, ఎలాగూ ఈ మొర్దెకై హామాను మాట వెంటలే, హామానుకు నమస్కారం చేయట్లే, హామానుకు మొక్కట్లే, హామాను యొక్క విధి విధానాలకి ఆపోజిట్గా ఉన్నాడు మొర్దెకై. ఈ సంగతి అతనికి బహా కోపం తెప్పించేసింది హామానుని. అసలు ఒక్కడినే చంపడం కాదు, నీ రాజ్యములో ఒక జాతి, ఒక తెగవారు ఉన్నారు. వారు విధులు, వారి విధానాలు, వారి యొక్క కట్టుబాట్లు, వారి ప్రవర్తన, వారి పద్ధతి అంతా వేరేగా ఉంటుంది, మనకి వేరేగా ఉంటుంది. వారు ప్రత్యేకంగా ఉంటారు. కాబట్టి వారి వల్ల మనకు ఉపయోగం లేదు, ఏమైనా వారిని చంపేద్దాం. ఈ యోధా జాతిని హామానుతో పాటు హామాను జాతి అయిన యూదులందరినీ నాశనం చేయాలని ఆ మొర్దెకై యొక్క దేవుని బిడ్డలారా కుటుంబీకులందరినీ నాశనం చేయాలని హామాను ఏం చేశాడంట, కంకణం కట్టుకుని ఈ సంగతిని రాజుగారికి తెలియచేసి, దేవుని బిడ్డలారా, రాజుగారి దగ్గర నుంచి ఒక శాసనాన్ని తెచ్చి యోధా జాతిని నాశనం చేయాలని సకల విధాల ప్రయత్నము చేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేను ఒక విషయాన్ని మీకు తెలియచేయాలని ఆశపడుతూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, ఈనాడు క్రైస్తవ సంఘమైన మనము అపవాది తంత్రాలకు లొంగిపోతున్నాం, వారి ఆలోచనలోనికి వెళ్ళిపోతున్నాం, వారి తలంపుల్లోకి వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు అదే కదండి, యేసు కూడా దేవుడు అంటే సరిపోను. మనం ఏమన్నాం, యేసే దేవుడు అంటున్నాం, అక్కడే వచ్చేస్తుంది సిక్కు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేను చెప్పనండి దేవుని బిడ్డలారా, నేను మీకు చెప్పే వాక్య భాగంలో నుంచి ఒక మాట ఏంటంటే, మన ఆత్మీయ జీవితంలో, భక్తి జీవితంలో మనము లోకానికి వేరుగా ప్రత్యేకంగా ఉండగలిగితేనే మనము దేవుని రాకడలో ఎత్తబడగలుగుతాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందరికీ వేరుగా మనం ఉండాలి. మన ప్రవర్తన, మన మాట, దేవుని బిడ్డలారా, మన స్నేహాలు, మన దేవుని బిడ్డలారా మరి క్రియలు అన్నీ కూడా ప్రత్యేకముగా ఉండాలి. అలా లేకపోతే ఈ చివరి దినాలలో ప్రభు కొరకు మనం రోషముగా బ్రతకలేం. చాలామంది దేవుని బిడ్డలారా
మందిరానికి వస్తారు, ప్రభువునే ఆరాధిస్తారు, కానీ వారికున్న పద్ధతులు, వారికున్న ప్రవర్తన, వారికున్న విధి విధానాలను మార్చుకోలేరు దేవుని బిడ్డలారా. అలా మార్చుకోకుండా మనము ఎంతగా దేవుని మహిమపరిచినా, ఎంతగా మనము పాడినా, ఎంతగా మనము దేవుని సన్నిధిలో మనం ఎన్ని చేసినా, మనము ఇతరులతో కలవకుండా, ఇతరులతో అంటే ఏంటి, శరీర సంబంధమైన వారితో, పాప సంబంధమైన వారితో, ఇహ సంబంధమైన వాటిలో మనము కలిసిపోకుండా మనము ప్రత్యేకముగా ఉండే ఒక కృప దేవుని దగ్గర మనం పొందాలి. హల్లెలూయా. అలా పొందకపోతే చూడండి, సకల విధులకు మరి ఆ సకల విధులు ఒకలా ఉన్నాయంట, ఈ యూదుల యొక్క విధానాలు ఒకలా ఉన్నాయంట. అసలు నువ్వు ప్రత్యేకంగా ఉండాలి, దేవుని పిల్లలు ప్రత్యేకంగా ఉండాలి. నువ్వు పని చేసే నీ పనిలో, నువ్వు చదువుకునే కాలేజీలో, నువ్వెక్కడ నివసిస్తావు అక్కడ దేవుని బిడ్డలారా నువ్వు ప్రత్యేకంగా ఉండాలి. అలా ప్రత్యేకంగా ఉండగలిగితే నీ ద్వారా ప్రభు నామానికి మహిమ కలుగుతుంది, నీ ద్వారా ప్రభు గణపరచబడతాడు, నీ ద్వారా ప్రభు నామం ఇంకా విస్తరింతుంది. కొంతమంది అలా ఉండరు బిడ్డలారా. కొంతమంది మాటలు ప్రత్యేకంగా ఉండవు. ఏం ప్రత్యేకంగా ఉండవండి? మాటలు. కొంతమంది ప్రవర్తన ప్రత్యేకంగా ఉండదు. పౌలు గారు తిమోతికి రాస్తున్నాడు, మాటలో, ప్రవర్తనలో, ఏమండి, విశ్వాసములో, ప్రేమలో నీవు ఇతరులకు మాదిరిగా కనబడాలి. నిన్ను చూసి ఇతరులు నేర్చుకునేటట్టు కనబడాలి. మీరు ఏ చర్చికి వెళ్తారండి? మీ దైవజనులు ఎవరండి? మీరు ఎంత భక్తిగా ఉన్నారు, ఇంత ప్రార్థన కలిగి ఉన్నారు, ఇంత విశ్వాసం కలిగి ఉన్నారు, ఎంత వైరాగ్యం కలిగి ఉన్నారు అనే సాక్ష్యము నీ ద్వారా పరిమళింప చేయబడాలి. ప్రభు అదే కోరుకుంటున్నాడు బిడ్డలారా. ప్రభు అదే ఆశపడుతున్నాడు మన నుంచి ఆయన ఆశపడే ఒకే ఒక ఆశ ఏంటంటే, నీ ద్వారా యేసు క్రీస్తు ప్రభువారు కనిపించాలి. ఆయన గుణాలు నీలో కనబడాలి, ఆయన లక్షణాలు నీలో కనబడాలి. ఆయనలాగా మన పోలిక ఆయనదే, మన స్వరూపం ఆయనదే, మన లోపల నివసిస్తున్న ఆత్మ ఆయనదే, కానీ మన స్వభావం, మన క్రియలే ఆయనలా లేవు. చూడండి, నమస్కరించలేదంటే అసలు ఎంత ధైర్యం అండి, రోషం. క్రైస్తవుడు ఎప్పుడు అలాగే ఉండాలి. నువ్వు ఎక్కడైనా పాపము చేయవలసిన పరిస్థితి వస్తే పాపానికి నువ్వు లోబడిపోకూడదు, లోకానికి నువ్వు లోబడిపోకూడదు, శరీరాశలకు నువ్వు లోబడిపోకూడదు. అలా లోబడిపోతే నీ ప్రత్యేకత ఏముంది? నువ్వు క్రైస్తవుడు అనడానికి, ఇంకా నీ ద్వారా దేవుడు మహిమపరచబడలేకపోవడానికి అదే కదా కారణం అండి. నువ్వు ప్రత్యేకంగా ఉండాలి, రోషం కలిగి ఉండాలి. హామాను అనగా సాతాను దేవుని బిడ్డలారా, వాని క్రియలు, వాని చర్యలు, వాటిలోనికి మనం వెళ్ళిపోకూడదు. ఆచారాలు మానేసావా? కొంతమంది దేవుని బిడ్డలారా, మీరు నన్ను అందరూ క్షమించాలి, దేవునికి స్తోత్రం, నేను స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడేస్తున్నాను. వారు సొంతంగా అన్నీ పెట్టేసుకుని, గృహం ఓపెనింగ్ అనుకో, వారు సొంతంగా అన్నీ పెట్టుకుంటారు, ముహూర్తాలు పెట్టేస్తారు, వాళ్ళే చేసేసుకుంటారు. లాస్ట్ ఎవరి దగ్గరికి వస్తారో, పాస్టర్ గారండి మరి ఏదో వంక చెప్తారు, మా అత్తగారు ఒప్పుకుంటలేదండి, మా ఆయన గారు ఇంక మారలేదు కదండి. మరి నువ్వు ప్రత్యేకమైన నువ్వు దేనికి లోబడిపోయేప్పుడు? యేసుప్రభు అంటాడు, మీ ఎదుటిన్న గ్రామంలో ఒక గాడిది కట్టబడి ఉంది, అది కట్టబడ్డది. అది నువ్వు దేనికి పడితే దానికి కట్టబడిపోకూడదు, నీ కట్టుబాట్లు మారాలి. బాప్తిస్మం పొంది ఎన్ని సంవత్సరాలు అవుతుంది? రక్షణలోకి వచ్చి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? నీ ద్వారా ఒక ఆత్మైన దేవుని మందిరంలోకి వచ్చిందా? నీ ప్రార్థన ద్వారా, నీ ప్రవర్తన ద్వారా ఒక్క ఆత్మైన దేవుణ్ణి దగ్గరికి నువ్వు నడిపించగలిగావా? అదేనండి ప్రత్యేక జీవితం అంటే. హామాను అలా ఉన్నాడో నేను చెప్పనండి. యోధా జాతి కొరకు మహాత్యాగం చేసిన గొప్ప వ్యక్తి మొర్దెకై, క్షమించండి,
యోధా జాతి కొరకు ఎంతో కష్టపడ్డాడండి. రివైవల్ రావడం కొరకు, యూదులందరిని ఒక తాటి మీద నడిపించడం కొరకు ఎంతో పోరాడాడు. తన శరీరాన్ని నలగొట్టుకున్నాడు. ఉపవాసాలతో, జాగారాలతో, కన్నీటితో. దేవుని బిడ్డలారా, నిద్రపోలేదు, తిండి తినలేదు. యెరూషలేము, క్షమించండి, ఆ దేశంలో అక్కడక్కడ ఏడుస్తూ బూడిదలో కూర్చుండి విపరీతంగా కన్నీళ్లు గార్చాడు. దేవునికి స్తోత్రం. తన ఆత్మీయ బిడ్డ అయినటువంటి ఎస్తేరు కొడి సంగతి చెప్పాడు. అమ్మా, ఈ కారణము చేతే ఒకవేళ నువ్వు రాణి అయ్యవేమో. యూదులందరూ రక్షణ కొరకే దేవుడిని ఎన్నుకుని రాణిగా అంతఃపురానికి తీసుకెళ్ళాడేమో. దేవుడు నీకు ఇచ్చిన జాబును బట్టి ప్రభువును మహిమపరిచి ఏమో నిన్ను అక్కడికి తీసుకెళ్ళాడంటే నీ ద్వారా కొంతమందినైనా రక్షించుకోవడానికే దేవుడు నిన్ను అక్కడికి తీసుకెళ్ళి ఉంటాడు కదా. నీ ద్వారా దేవుడు కనబడాలి. దేవుని బిడ్డలారా, ప్రభు కొరకే బ్రతికే వ్యక్తులుగా ఈ చివరి దినాల్లో మనం మారిపోవాలి. మన కొరకు బ్రతికే బ్రతుకు ఇంకా చాలు. రోషము కలిగి దేవుని కొరకు బ్రతకాలి. మనం దేవుని కార్యాలు జరగాలని బ్రతకాలి. ప్రభు మన ద్వారా కనబడాలని బ్రతకాలి. దేవుని బిడ్డలారిన రక్షణ పొందక ముందు విపరీతంగా సారా త్రాగుతూ, ఖైనీ తింటూ, దేవుని బిడ్డలారా సిగరెట్లు కాలుస్తూ భయంకరమైన వ్యసనాల్లో ఉండేవాడిని నేను. భయంకరమైన వ్యసనాలు. సారా తాగేవాడిని, సిగరెట్లు తాగేవాడిని, ఖైనీలు తినేవాడిని, సిమ్లా, 5000 పాన్ పరాకు, గుట్కా. హల్లెలూయా. ఈ పేర్లు తినేవాళ్ళకి తెలుస్తాయి. మ్యాన్సన్ హౌస్, చీప్ నెక్కరో, సారా, ఈ తాగేవాడికి తెలుస్తాయి. కింగ్ ఫిల్టర్ సిగరెట్టు, బర్క్లీ ఫిల్టరు, కరీం బీడీ కట్ట, ఈ తినేవాడికి తెలుస్తాయి. నేను తిన్నాను కాబట్టి చెప్తున్నాను. అత్యంత భయంకరంగా లోకాశలలో బ్రతికేవాడిని నేను. డ్యూటీ నుంచి ఇంటికి వస్తే నా భార్యకు భయం, ఏ కారణం చేత నన్ను కొడతాడోనని. నాకు ఏదో ఒక వంక దొరకాల. కూర బాగోకపోతే ఆ టాపిక్ని బట్టి కొట్టేవాడిని. ఒకసారి పిలిచానా పలకలేదా టాపిక్ని బట్టి కొట్టేవాడిని. భయంకరంగా అనుమానించేవాడిని. విపరీతంగా చిత్రహింసలు పెట్టేవాడిని. మా అమ్మకి నేనంటే భయం, నా భార్యకి నేనంటే భయం. మూర్ఖుల్లో నెంబర్ 1 మూర్ఖుడు ఎవరంటే నేనే. ఇప్పుడు నా పేరు డానియల్, అప్పుడు నా పేరు రాంబాబు. హల్లెలూయా. అంత విపరీతమైన లోకపు వ్యసనాలలో ఉండిన నా జీవితాన్ని ఎప్పుడైతే యేసయ్య రక్షించాడో ఆయన కొరకు చెప్పకుండా ఉండలేకపోతున్నాను. ఆయనను ప్రేమించకుండా ఉండలేకపోతున్నాం. ఎవరైనా అలాంటి వాళ్ళు నా ముందుకు వస్తే నేను చాలా బాధపడతాను. ప్రభా, ప్రార్థన చేస్తాను. వాళ్ళకి సాధ్యమైనంత వరకు దేవుని కొరకు చెప్తాను. సోదరుడా, మీరైతే తిన్నారో మీ జీవితం ఎలా అయిపోద్ది. ఒకప్పుడు నేను ఎలాగే తినేవాడిని. ఒకప్పుడు నా జీవితం ఎలాగే ఉండేది. దయచేసి మారు మనస్సు పొందండి. యేసుప్రభుని నమ్ముకోండి. ఆయన మీ జీవితాన్ని, మీ బ్రతుకుని మారుస్తాడు. ఒకవేళ మీరు మానలేకపోతే, ఆ వ్యసనం నుంచి మీరు బయటకు రాలేకపోతే ప్రభు సహాయం అడగండి. ఆయన మీకు సహాయం చేస్తాడు. కొంతమంది రాలేరండి. హల్లెలూయా. కొంతమంది లవ్ అఫైర్లోకి వెళ్ళి రాలేరండి. కొంతమంది అక్రమ సంబంధమైన వాటిలోకి వెళ్ళిపోయి రాలేరండి. కొంతమంది వ్యసనాల్లోకి వెళ్ళిపోయి రాలేరండి. ఎందుకో తెలుసా? సైతాను వారిని అందులో కట్టేశాడు. సైతాన్ అందులో వారిని బంధించేశాడు. ఆ మాధుర్యం వాళ్ళకి ఎలా అనిపిస్తుంది అంటే, వారు మరణించే వరకు కూడా ఇది చాలా సంతోషంగా ఉంది అనిపించేలా చేస్తాడు సైతాను. కానీ నేను చెప్పనా, అందుకే అంటది ఒకని ప్రవర్తన చూడండి, ఒకని ఏంటమ్మా యథార్థంగా ఉంటుంది. తర్వాత ఏమవుద్ది? నువ్వు చేసేది నీకు కరెక్ట్ అనిపిస్తుంది. నేను చేసేదంతా చాలా కరెక్టే. ఎవరన్నా వాళ్ళు చెప్పాను చెప్పా అలవాయ్ అంటారు. నువ్వు మాకు చెప్పుకొచ్చావా? ఒకప్పుడు నీ బతుకేంటి, నీ జీవితం ఏంటి? ఒకప్పుడు నా బతుకు అలాంటిదే కాబట్టి అలాంటి బతుకులోకి రావద్దని చెప్తారు ఎవరైనా.
దైవజనుడు నిన్ను బోధిస్తున్నాడంటే, నిన్ను హెచ్చరిస్తూ ఉన్నాడంటే, అమ్మా అలా ఉండకూడదు, అయ్యా అలా ఉండకూడదు అని అంటున్నాడంటే కారణం ఏంటి? దాని ద్వారా నువ్వు నష్టపోతావనే కదా, దాని ద్వారా నువ్వు దేవునికి విరోధంగా మారిపోతావనే కదా, తద్వారా నీవు నీ జీవితాన్ని పతనం చేసుకుంటావనే కదా. దేవుని బిడ్డ, ఈ రాత్రి సేవకుడిగా నేను మీకు చెప్తా ఉన్నాను, ఏ బంధకాల్లో ఉన్నావు, ఏ పాపములో కట్టబడిపోయి ఉన్నావు, ఏ అపవిత్రతలో కట్టబడిపోయి ఉన్నావు, ఏ వ్యసనములో కట్టబడిపోయి ఉన్నావు, ఈ రాత్రి నాకు తెలిసి ఎక్కడ ఉన్నావు, నువ్వు బయటికి రా. దేవుడు నీ కొరకే మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. ఎప్పటికే నీ జీవితాన్ని పాడు చేసుకున్నావు, ఎప్పటికే నీ జీవితాన్ని నాశనం చేసుకున్నావు. నీవు కనుక ఆయన సహాయం అడగలిగి రావాలనుకుంటున్నావు, రాలేకపోతున్నావు. నీ ఫోన్లో ఉన్న కాంటాక్ట్లో, నీ బుర్రలో ఉన్న దరిద్రపు ఆలోచనలో, నీ హృదయంలో అలుముకున్న అపవిత్రతను విడిచిపెట్టాలని ఎప్పటి నుంచో ప్రేరేపణ ఉంది, కానీ నువ్వు బయటికి రాలేకపోతున్నావు. దైవజనుడుగా నేను చెప్తున్నా, నీ రాత్రి బయటికి రా. నీ ద్వారా దేవుడు కార్యాలు చేయాలనుకున్నాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని మహిమపరుచుతాం. నీ ద్వారా దేవుడు పని చేయాలనుకుంటున్నాడు. నీ ద్వారా దేవుని మహిమ కనబడాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. దేవుని బిడ్డ, నువ్వు ఏ బంధకములో ఉన్నా, ఏ కట్లలో ఉన్నా నువ్వు బయటికి రాగలగాలి. అలా నిన్ను బంధించడానికి సైతానే కారణం, నువ్వు కాదు. హామానే కారణం. అందుకని ఆ హామాను తంత్రం నుంచి నువ్వు బయటికి రావాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఒక కామెంట్ ఉంది, అన్నయ్య నేను ఒక అబ్బాయిని ప్రేమించాను అన్నయ్య. అబ్బాయి కొరకు ఆ అబ్బాయితోనే పెళ్ళి అవ్వాలని నా కోసం ప్రార్థించి. నేను అన్నాను, ఎప్పటికే కాదు ఎప్పటికీ జరగదమ్మా అన్నాను. హల్లెలూయా. మా చర్చిలోనైనా అంటే కొంతమంది చెల్లోళ్ళు నాకు ఫోన్ చేస్తూ ఉంటారు. దేవుని మహాకృపలో నన్ను ఒక చోట ఒక రాత్రి నాకు ఫోన్ చేసింది ఒక చెల్లి, అన్నయ్య ఒక అబ్బాయి నన్ను ఎక్కువగా నా వెంట పడతా ఉన్నాడు, నన్ను ప్రేమిస్తున్నానని చెప్తున్నాడు. నా ఫోన్ నెంబర్ ఎలా దొరికిందో తెలియదు, కానీ నన్ను ప్రతిరోజు ఫోన్ చేస్తున్నాడు. ఫోన్ కట్టేస్తే నేను చచ్చిపోతానని బెదిరిస్తున్నాడు. అప్పుడు నేను నన్ను ఏం చేయాలి నాకు తెలియట్లేదు అన్నయ్య, ఎలా ఉండాలి నాకు తెలియట్లేదు. కట్ చేస్తే ఏం చేస్తాడో తెలీదు. నా ఫోన్ నెంబర్ ఉంది, నేను మాట్లాడిన రికార్డింగ్స్ ఉన్నాయి, ఏం చేయాలి నాకు అర్థం కావట్లేదు అన్నయ్య అని ఒలవల ఏడుస్తా నాకు ఫోన్ చేసింది ఒక చెల్లి. డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతా ఉంది. దేవునికి స్తోత్రం. నేను చెప్పాను, చెల్లి చచ్చిపోతాను అన్నవాడు ఎప్పుడు చావడో, ముందు చచ్చిపో అని చెప్పు, దరిద్రం వదిలిపోద్ది అన్నాను. హల్లెలూయా. అలా చెప్పి నువ్వు ఫోన్ స్విచ్ ఆఫ్ అయ్యి బాబు, నేను చెప్తాను ఆడు చచ్చిపోతాడు, నింద నా మీద వేసుకుంటాను, నువ్వు కంగారు పడకు, ఆ నెంబర్ నాకు ఇట్టాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇదంతా లస్ట్ అండి, అపవిత్రత. మనకి ఎలా అనిపిస్తుంది అంటే యవన జీవితంలో ఇదంతా నాకు కరెక్టే, నాకు జరుగుతుందంటే ఒకసారి ఏమనిపిస్తుంది అని దైవ చిత్తమే అనిపిస్తూ ఉంటుంది కూడా. దేవుడు అంత గొప్పోడని, దేవుడు నిజంగా ప్రభా నువ్వు ఎంత గొప్పోడు, హల్లెలూయా. మరి నువ్వు నాకు అబ్బాయిని చూపించావు నాయన, చర్చిలో చాలా బాగా పాటలు పాడతాడు ఆయన, ఎంత ముద్దుగా ఉన్నాడు ఆయన, హల్లెలూయా. ముద్దుగా ఉన్నాడు, తర్వాత గుద్దుతాడు. హల్లెలూయా. నీ సొంత ఆలోచనలు తెల్లావనుకో, ముందు ముద్దుగా ఉంటాడు, తర్వాత గుద్దుతాడు. నాకు ఇన్ని తెలిసి అలాంటి. నేను అంటాను, దేవుని బిడ్డ, యవన బిడ్డ బయటికి రా. నిజంగా చెప్తున్నాను, ఎవరి కోసం దేవుడు మాట్లాడుతున్నాడు, నిన్ను యేసయ్య వాడుకోవాలని ఇష్టపడుతున్నాడు. నువ్వు ఆయనకు అప్పగించుకుంటే నీ ద్వారా గొప్పగా ఆత్మల పంట జరగాలని కోరుకుంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నేను అంటాను బిడ్డలారా, మొర్దెకై ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదండి, అస్సలు ఎక్కడ. మనం కొన్నిసార్లు సైతానికి అవకాశం ఇస్తాం, మనమే ఇస్తాం. అర్థమైందా తల్లి? సాతాను కొన్నిసార్లు మనం ఏం చేస్తాం, కొన్నిసార్లు మొహమాటంతో ఏమన్నా అవుద్దేమో, అలా చెయ్యకపోతే ఒకవేళ ఏమన్నా అవుద్దేమో, చిచ్చి. నేను చెప్పనా, భక్తి విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకూడదు. క్రైస్తవుడ లక్షణం అది, రోషము కలిగి ఉండడం. అనండి హల్లెలూయా.
రోషం కలిగి ఉండడం, పట్టుదల కలిగి ఉండడం, అర్థమైందా, ఆసక్తిగా ఉండడం మనకు రావాలండి. పర్లేదులే అనుకోకూడదు. ఏమవుద్దులే. ఒక ఆవిడ అంటుంది, అమ్మ ఆదివారం ఏంది, ఒక ఆదివారమే మానేసాను కదండి అంటుంది. నేను ఆదివారమే దేవుడు నీతో మాట్లాడవచ్చు కదా. నువ్వు మానేసిన ఆదివారాన్ని ఈజీగా తీసుకుంటున్నావు. ఆ రోజే నీ కొన్ని సంవత్సరాల నుంచి నువ్వు చేసే ప్రార్థనకి జవాబుగా దేవుడు ఆ రోజే నీతో మాట్లాడవచ్చు కదా. ఆ రోజే నిన్ను దర్శించవచ్చు కదా. ఆ రోజే నీ ద్వారా దేవుడు నిన్ను అనేక విధాలుగా నిన్ను హెచ్చించాలని తన ఉపదేశాన్ని సిద్ధపరిచి, తన కృపను సిద్ధపరిచి నీ కొరకు ఎదురు చూస్తూ ఉంటే ఆ రోజే మానేస్తే మరి నీ జీవితంలో మళ్ళా అది నువ్వు పొందుకోవాలంటే కొన్ని సంవత్సరాలు టైం పట్టేద్ది కదా. ఒక ఆదివారం మానేస్తే ఏమవుద్దిలే అనుకోకూడదండి. ఒక గంట ప్రార్థన చేయకపోతే ఏమవుద్దిలే అనుకోకూడదండి. దేవుని వాక్యం ఒక రోజు చదవకపోతే ఏమవుద్దిలే అనుకోకూడదండి. ఈ చిన్నపాటి నిర్లక్ష్యమే జరగకుండా మన జీవితంలో అడ్డుగా ఉంటాయి. హల్లెలూయా, బాగా చెప్పాలి. 2 రోజుల నుంచి వెళ్ళాం కదండి, 30వ తారీఖు వెళ్ళాం, 1వ తారీఖు వెళ్ళాం, మళ్ళీ వాళ్ళు కూడా వెళ్ళిపోవాలి. పర్లేదులే, పాస్టర్ ఫస్ట్ రోజు కనపడ్డాం కదా, పర్లేదులే, అసలు అడిపోద్దులే. ఏమో మిగిలిన రోజు దేవుడు నీతో మాట్లాడవచ్చు కదా. నేను అంటాను, దేవుని కార్యాలని, మందిరాన్ని, సేవకుని ఈజీగా ఎప్పటికీ తీసుకోవద్దు. నీ భక్తి జీవితాన్ని, విశ్వాస జీవితాన్ని, మందిరాన్ని, దైవజనుడిని ఎప్పటికీ ఈజీగా తీసుకోకూడదు, నిర్లక్ష్యంగా తీసుకోకూడదు. అలా తీసుకుంటే నీ జీవితంలో విపరీతమైన నష్టాలు నువ్వు చూసే అవకాశం ఉంటుంది. పెద్దవాడికి చిన్న చిల్లి చాలు బిడ్డలారా, అది మునిగిపోవడానికి. నీ ఆత్మీయ జీవితంలో, నీ భక్తి జీవితంలో గొప్ప గొప్ప ఏమవక్కర్లే, చిన్న బలహీనత చాలండి. దేవునికి మహిమ కలుగును గాక. చెప్పాలి హల్లెలూయా, హల్లెలూయా. నేను అంటాను, సాతాను నీ దగ్గరికి వచ్చి వాడు తనకు నచ్చినట్టుగా నిన్ను మార్చుకోవడానికి మెల్ట్ చేస్తూ ఉంటాడో, ప్రేరేపిస్తూ ఉంటాడో, నిన్ను పురుకొల్పుతూ ఉంటాడో, నువ్వు లోబడకూడదు. ఆమేన్ చెప్పండి. నువ్వు లోబడితే ఏమవుద్ది? ఏమవుదో అయిపోయింది, ఇంక అక్కడితో అంతే. మళ్ళా నువ్వు లేవాలంటే దేవుడు కృప కలిగినోడే, కనికరం కలిగినోడే, జాలి కలిగినోడే. మరలా నీ కృపను మరలా నువ్వు పొందుకోవాలంటే చాలా సమయం పట్టేస్తుంది. దేవునికి స్తోత్రం. ఒక్కసారి నీకు ఇచ్చిన రక్షణను కోల్పోతే, దేవుడు నీకు ఇచ్చిన ఆత్మీయతను కోల్పోతే, పరిశుద్ధతను కోల్పోతే, పవిత్రతను కోల్పోతే, దేవుని బిడ్డలారా మరలా సంపాదించుకోవడానికి చాలా కష్టపడాలి. హల్లెలూయా. చూడండి, ఇంకా దేవుని వాక్యములో నుంచి మనం కొన్ని విషయాలు చూద్దాం. దేవుని బిడ్డలారా, ఈ అపవాది కూడా, యేసుప్రభును కూడా సాతానుగాడు ఏం చేశాడంటే ఇలాంటి కార్యమే ఒకటి చేశాడు. చదవండి, మత్తయి సువార్త 4వ అధ్యాయము 9వ వచనం 10వ వచనం చదవండి బిడ్డలారా. నీవు సాగిలపడి నాకు నమస్కారము చేసిన ఎడల, నాకు నమస్కారము చేసిన ఎడల వీటన్నిటిని నీకిచ్చదనని ఆయనతో చెప్పగా, వీటన్నిటిని నీకిచ్చదనని ఆయనతో చెప్పగా, దేవునికి స్తోత్రం. ఇప్పుడు హామాను మొక్కనందుకే హామానుని మొర్దెకై మీద, మొర్దెకై జాతి మీద కక్ష కట్టేశాడు సైతాను. ఇప్పుడు ఇదే సందర్భం దేవుని బిడ్డలారా యేసు ప్రభు దగ్గర కూడా ఉపయోగిస్తున్నాడు సైతాను. ఆయన ఉపవాసం వచ్చిన తర్వాత సైతాను మాట్లాడుతూ ఉన్నాడు, నీవు నాకు మొక్కిన ఎడల, నమస్కారం చేసిన ఎడల. ఎప్పుడు సైతాన్ అనుకుంటాడో వాడి మాట మనం విని జీవంగల దేవుణ్ణి వదిలేయాలని ఎప్పటికప్పుడు ప్రయత్నం చేస్తాడు. ఎప్పటికప్పుడు యేసుప్రభు దగ్గర కూడా ఆ ట్రిక్లు ప్లే చేశాడు. కానీ యేసుప్రభు వారు వాటికి ఏమాత్రం తావివ్వలేదు. గద్దించాడు, నీ ప్రభువునే మొక్కాలని ఉంది కదా, నీ ప్రభువునే సేవించాలని ఉంది కదా, సాతానా పొమ్ము అన్నాడు. దేవునికి స్తోత్రం. ఎప్పుడైనా నీ దగ్గరికి ప్రేరేపణ వచ్చిందా? సాతాను ప్రేరేపణ. అవ్వమ్మ దగ్గరికి దేవుని బిడ్డలారా
ఈ ఘట సర్పం వచ్చి మాట్లాడుతున్నాడు అనమాట. ఆయన చెప్పిన మాటకి విరోధంగా మీరు ఇది తింటే చనిపోరో, మీరు దేవదూతల్లా మారిపోతారు. ఏమండి, అసలు ప్రభు ఏమన్నాడో అమ్మ నావి చూస్తూ వినాలి. 2 చేతులు పైకెత్తి స్తోత్రం చెప్పండి. నీవు లేని రోజంతా రోజవునా, నీవు లేని బ్రతుకంతా బ్రతుకవునా, నీవు లేని రోజంతా రోజవునా, లేని బ్రతుకంతా బ్రతుకవునా, నీవు లేని రోజంతా రోజవునా, నీవు లేని బ్రతుకంతా బ్రతుకవునా, లేని రోజంతా రోజవునా. జీవజల ఓటాయు ప్రభు నీవే, సత్యము ప్రభు నీవే, జీవజల ఓటాయు ప్రభు నీవే, సత్యము మార్గము ప్రభు నీవే, నా తోడబుట్టు ప్రభు నీవే, నాలోని సంతసం ప్రభు నీవే, నా తోడబుట్టు ప్రభు నీవే, నాలోనే సంతసం ప్రభు నీవే, నీవు లేని రోజంతా రోజవునా, నీవు లేని బ్రతుకంతా బ్రతుకవునా, నీవు లేని రోజంతా రోజవునా, నీవు లేని బ్రతుకంతా బ్రతుకవునా. ఆహాహా హల్లెలూయా, చప్పట్లు కొడుతూ హల్లెలూయా, ఆహాహా హల్లెలూయా, ఆహాహా హల్లెలూయా, ఆహాహా హల్లెలూయా. చూడండి, దేవుని బిడ్డలారా, యేసు ప్రభు దగ్గరకు వచ్చి నాకు మొక్కు నమస్కారం చేయి. నేను అంటాను, సాతాను నీ జీవితంలో నిన్ను పడగొట్టడానికి, నిన్ను పాడు చేయటానికి, నిన్ను నష్టపరచటానికి ప్రేరేపణ, తలంపులు, హృదయాన్ని, మనస్సును వాడుకుంటాడు. ఏం చేస్తాడు దేవుని బిడ్డలారా? నీ తలంపులను, నీ హృదయాన్ని, నీ మనస్సును వాడుకుంటాడు. వాడుకుని ఏం చేస్తాడు? తద్వారా నిన్ను పాపానికి, లోకానికి తీసుకెళ్ళి నీ ఆత్మీయ జీవితంలో, భక్తి జీవితంలో నుంచి నువ్వు పడిపోయేలా చేసి నువ్వు నష్టపోయేలాగా మరి సాతాను నీ జీవితంలో ప్రయత్నిస్తాడు. అలాంటప్పుడు దేవుని బిడ్డలారా, మనము నిశ్చయముగా వాటిని జయించుటకు శక్తిని పొందాలి. హల్లెలూయా, హల్లెలూయా. సైతానుగాడి మాటలు వినకూడదండి. ఏమండి, ఏదైనా ప్రేరేపణ ఇచ్చినప్పుడు, ఏదని చెప్పినప్పుడు కొంతమంది ఏమంటారంటే, కొంతమంది స్నేహితులు ఉంటారండి, వాళ్ళు ఏం చేస్తారంటే మనల్ని పాడు చేయటానికి అస్తమాటు మందిరానికి వెళ్ళాలా, లేదా అస్తమాటు ప్రార్థన చెయ్యాలా, అస్తమాటు మరి దేవుడు దేవుడు అనాలా. యోబు తన భార్య అలాగే కదండి, దేవుడు దేవుడు అంటావేంటి, దేవుని దూషించి చావచ్చు కదా అంటది. అలాంటి సందర్భాలు కూడా ఉంటాయి. మనల్ని ప్రభు నుంచి తప్పించటానికి, ప్రభు నడిపింపు నుంచి తప్పించటానికి, ప్రభు ఆలోచన నుంచి మనల్ని తప్పించటానికి శత్రువు అనేక రీతిలుగా ప్రయత్నం చేస్తాడు. కాబట్టి వాటికి మనం ఏమవ్వాలి దేవుని బిడ్డలారా? దూరంగా ఉండగలగాలి. హల్లెలూయా. అలా మనం దూరంగా ఉండగలిగితే, అలాగ శత్రువుని జయించగలిగితే నిశ్చయముగా మనము ఆరోగ్యవంతమైన ఆత్మీయ జీవితాన్ని, శక్తివంతమైన ఆత్మీయ జీవితాన్ని కలిగి ఉంటాం. లేదంటే మనం నష్టపోయే అవకాశాలు ఉన్నాయి. హల్లెలూయా. ఈ పూట నేను చెప్తా ఉన్నానండి, మీరు ప్రార్థన చేశారు, 3 దినాలుగా దేవుని సన్నిధిలో ఆరాధించారు, మరి అద్భుతంగా దేవుని మహిమను పొందుకున్నారు. ఈరోజు నీ మీద పనిచేసే హామాను తంత్రములన్నీ నిన్ను పాపానికి, లోకానికి, శరీరాశలకు నిన్ను ప్రేరేపించి నడిపించి నాశనము చేయాలనుకున్న
దుష్టుని క్రియలన్నీ ఈ పూట చివరిగా నేను ప్రార్థన చేస్తాను. వాడు శత్రువైన సాతానుని వాని క్రియలన్నీ యేసయ్య కొట్టివేయబోతా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. వాడు మిమ్మల్ని ఎక్కడెక్కడికి నడిపించాలనుకుంటున్నాడు, మీ జీవితాన్ని ఎలా నాశనం చేయాలనుకుంటున్నాడు, ఆ ప్లాన్లన్నీ, ఆ క్రియలన్నీ, ఆ వ్యర్థమైన ఆ దుష్టుని కార్యాలన్నీ నా దేవుడు కొట్టివేయబోతా ఉన్నాడు. హల్లెలూయా. చెప్దాం. దానియేలు గ్రంథము చూద్దాం దేవుని బిడ్డలారా. దానియేలు గ్రంథం 3వ అధ్యాయము 6వ వచనాన్ని కూడా చదువుదాం. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనం. సాగిలపడి నమస్కరింపని వాడెవడో, వాడు మండుచున్న అగ్నిగుండములో తక్షణమే వేయబడును. దేవునికి మహిమ కలుగునుగాక. 2 చేతులు పైకెత్తి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి దేవుని బిడ్డలారా, ఈ దానియేలు కాలంలో కూడా దురాయన మైదానంలో ఒక బొమ్మను నిలవబెట్టి ప్రజలందరితో చాటించి ఏం చెప్పారంటే, మరి ప్రతి ఒక్కరు కూడా రాజుగారు నిలవబెట్టినటువంటి ఆ బొమ్మకే మొక్కాలి, ఏ దేవుడికి కానీ ఏ దేవతకు కానీ ఎవరికి కూడా మరి మొక్కకూడదు, సాగిలు పడకూడదు, ఈ బొమ్మకే మొక్కాలి, ఈ బొమ్మకే సాగిలు పడాలి అని ఒక శాసనాన్ని దేవుని బిడ్డలారా దానియేలు కాల దినములో ప్రకటించబడ్డది. అందరం మొక్కరు, కానీ షద్రక్ మేషక్ అబేద్నెగోలు మాత్రం ఏం చేయలేదండి, మొక్కలేదు. దేవుని బిడ్డలారా లోబడలేదు దానికి. ఆ బొమ్మకు కానీ ఆ నియమాలకి కానీ ఆ నిబంధనలు కానీ లోబడకుండా వారు నిలబడిపోయారు. దేవునికి స్తోత్రం. ఒకవేళ అలా లోబడలోని వ్యక్తుల్ని ఏం చేస్తారు అంటే మండుచున్న వేడిమి గల అగ్నిగుండములో పడేస్తారట. హల్లెలూయా. అలా అగ్నిగుండములో పడేసినప్పుడు ఈ అగ్నిగుండము వీళ్ళ లోబడినప్పుడు ఏమైందంటే అగ్నిని 2 అంతలు చేశారంట. దేవునికి స్తోత్రం. ఒక అంతు అలా రగులుతూ ఉంది, 2 అంతల అగ్నిగుండములో వీళ్ళని వేసేసారంట. చూడండి వాళ్ళు ఏమంటున్నారు, రాజుగారండి, అప్పటి వరకు చాలా బాగా మాట్లాడారు. అప్పుడు ఏమంటున్నారంటే, రాజుగారండి, అయ్యగారండి అన్నారు. ఎప్పుడైతే ఇలా చెప్పాడో, రాజా నీవు నియమించిన ఈ శాసనానికి కానీ నీవు పెట్టినటువంటి విగ్రహానికి కానీ మేము మొక్కము, ఎన్నడూ మేము మొక్కం. మా దేవుడు మమ్మల్ని రక్షించగలడు, మా దేవుడు మమ్మల్ని కాపాడగలడు. ఒకవేళ కాపాడలేకపోయినా పర్వాలేదు, కానీ నీవు నిలవబెట్టిన ఈ ప్రతిమకు కానీ మేము మొక్కము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా అని ఎప్పుడైతే దేవుని బిడ్డలారా వారు చెప్పారో వారిని తీసుకెళ్ళి ఎక్కడ వేశారంట, అగ్నిగుండములో వేసిన తర్వాత వారిని 3 వేశారు, కానీ 4 మన ప్రభువైన యేసుక్రీస్తు వారికి తోడుగా ఉండి వారిని విడిపించారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేనంటాను దేవుని బిడ్డలారా, లోక సంబంధమైన వాటికి మీరు లోబడొద్దు, పాప సంబంధమైన వాటి మీకు లోబడొద్దు. హల్లెలూయా. చూడండి, యేసేపు దేవుని బిడ్డలారా పాపానికి లోబడ్డా? లోబడలేదండి. తను పాపానికి కానీ శరీర ఇచ్చకు కానీ లోబడకుండా మరి తప్పించుకుని పారిపోయాడు. అలాగే మన జీవితంలో మన ఆత్మీయతలో కూడా పాపానికి లోబడకుండా, లోకాశలకు లోబడకుండా, శరీరాశలకు లోబడకుండా మనం ప్రభు కొరకు యథార్థంగా జీవించేవారిగా మారిపోవుదుగాక. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. ఈ పూట నేను చెప్తా ఉన్నాను, హామాను మొత్తం అందరినీ చంపేయాలనుకున్నాడు, సమస్తాన్ని నిర్మూలించాలనుకున్నాడు. వారు చేసిన పని ఏంటో తెలుసా? ఈ హామాను తాంత్రికమైన ఈ కార్యాలన్నిటిని నాశనం చేయాలంటే ఖచ్చితంగా చదవండి 4వ అధ్యాయం 1వ వచనం. జరిగినదంతయు తెలియగానే మొర్దెకై తన బట్టలు చింపుకొని బట్టలు వేసుకుని బూడిద పోసుకుని పట్టణము మధ్యకు బయలు వెళ్ళి మహాశోకముతో రోదనము చేసి రాజు గుమ్మము ఎదుటికి వచ్చెను. గోనె బట్ట కట్టుకున్న వాడు రాజు గుమ్మమును ప్రవేశింపకూడదని ఆజ్ఞ కలదు. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, ఎలాగూ యూదుల మీద, ఎలాగూ మొర్దెకై మీద
భయంకరమైన ఒక శాసనము మరి రిలీజ్ చేయబడిందని తెలవగానే వాళ్ళందరూ ఏం చేశారండి? ఉపవాసం ఉండి. చూడండి, మొర్దెకై తన బట్టలు చింపుకుని గోనె పట్ట వేసుకుని బూడిద పోసుకుని దేవుని బిడ్డలారా మహాశోకముతో ఏడుస్తూ ప్రార్థన చేయడం ప్రారంభించాడంట. దేవునికి మహిమ కలుగునుగాక. చూడండి, మనం ఉపవాసం ఉన్నప్పుడు ఏం చేస్తామంటే మన ఇంట్లో సమస్యల కొరకు ఎక్కువ ప్రార్థన చేస్తాం. మనకి ఏది కావాలో అది ప్రార్థన చేస్తాం. నేను చెప్పనా దేవుని బిడ్డలారా, మనం ఉపవాసం ఉన్నప్పుడు మొదటిగా మన ఆత్మీయ జీవితంలో దేవునితో మనకి తెగిపోయిన సంబంధాన్ని కట్టుకోవాలి. ఆమేనండి. ఏం చేయాలి? దేవునితో మనం ఎక్కడ తప్పిపోయాం? మనం దేవుని బిడ్డలారా అలా సాగిపోతూ ఉంటాం. లోపాలు ఉంటాయి, దేవునికి నచ్చని ఉంటాయి. ప్రభు దగ్గరికి వచ్చిన ప్రతిసారి, ఉపవాసం ఉన్న ప్రతిసారి, ప్రార్థనకు మోకరించిన ప్రతిసారి, అందుకే పరలోక ప్రార్థనలో కూడా నేర్పించాడు అనమాట. ఏమనంటే, మా దోషములు మా పాపములు పాపములను ఒప్పుకొని ప్రార్థన చేయాలి. మనం ఖచ్చితంగా ఉపవాసం ఉన్నప్పుడు అంటే మనకు కావలసిన అన్నిటి కోసం ప్రార్థన చేయాలి, కానీ విశేషంగా దేవునితో మనకి తెగిపోయిన బంధం కోసం ప్రార్థన చేయాలి. ప్రారంభంలో నువ్వు ఎంత ప్రార్థన చేసేదానువు? ప్రారంభంలో పాడితే అభిషేకం దిగి వచ్చేది. ప్రారంభంలో నువ్వు పరిచర్య చేస్తే దేవుని బిడ్డలారా ఎంతో చక్కగా చేసేదాను. ప్రారంభంలో దేవుని కొరకు, సువార్త కొరకు, సంఘము కొరకు త్యాగపూరితంగా బ్రతికేదాను. తర్వాత దేవుడంటే ఆసక్తితో, దేవుడంటే ఆశతో, ఎన్నో వాంఛలతో ఉండేదాను. కానీ ఇప్పుడు అది నీకు లేదు. ఎఫెసీ సంఘం అంటాడు, నీ మొదటి ప్రేమ కోల్పోయావు. కొన్నిసార్లు మనం మనకి ప్రభువుకున్న బంధాన్ని, ప్రేమను, వాటిని కోల్పోతూ ఉంటాం. ఉపవాసం ఉన్నప్పుడు ఏం చేయాలంటే వాటిని మనం ఖచ్చితంగా దేవుని పాదాల దగ్గర ఒప్పుకోవాలి. హల్లెలూయా. దేవుని దగ్గర ఒప్పుకోవాలి. ప్రభువా మాకు సహాయం చేయండి, మేము ఎక్కడ తప్పిపోయాం, మేము ఎక్కడ నీకు దూరం అయిపోయాం అని దేవుని దగ్గర మనల్ని మనం సరి చేసుకున్నప్పుడు ఏం జరుగుతుందంటే మన మీద దేవుని కృప మరలా పని చేయడం ప్రారంభిస్తుంది. దేవుడు మనతో మాట్లాడడం మరలా ప్రారంభిస్తాడు. దేవుడు మనల్ని వాడుకోవడం మరలా ప్రారంభిస్తాడు. దేవునికి స్తోత్రం. నినివే పట్టణ ప్రజల్ని దేవుడు పరిపూర్ణంగా తుడిచేయాలనుకున్నాడు, సంపూర్ణంగా వారిని నాశనం చేయాలనుకున్నాడు. అలా చేయాలనుకున్నప్పుడు దేవుని బిడ్డలారా రాజు మొదలుకొని అల్పుడు వరకు అందరూ ఉపవాసం ఉండి గోనె పట్ట కట్టుకుని వారు దోషములను ఒప్పుకొని ప్రార్థన చేశారంట. హల్లెలూయా. ఈ రాత్రి దేవుని సేవకుడిగా, ఆయన ప్రవక్తగా, ప్రతినిధిగా నేను చెప్తా ఉన్నాను, ఈ రాత్రి దేవునికి నీకు తెగిపోయిన బంధాలు ఒప్పుకో. చివరిలో నేను నడిపిస్తాను. దేవుడికి నీకు తెగిపోయిన బంధాలు ఒప్పుకో. హల్లెలూయా. ఇంకొక మాట చెప్పనా, మాటలో, చూపులో, ఆలోచనలో, తలంపులో, ప్రవర్తనలో, ఇంకా చాలా విషయాలలో మనం పడిపోయాం, తప్పిపోయాం. వాటన్నిటిని ఒప్పుకొని దేవుని దగ్గర కన్నీళ్లు కార్చేవారుగా మారిపోవాలి. అలా దేవుని దగ్గర కన్నీళ్లు కారిస్తే నేను అంటానండి, అభిషేకం దిగి వస్తుంది, కృప దిగి వస్తుంది. నీ జీవితంలో మరలా క్షేమస్థితిని నా ప్రభువు నీకు అనుగ్రహిస్తూ ఉంటాడు. హల్లెలూయా. కాళ్ళు ములుగుచ్చుకుంది బిడ్డలారా, అలా నడిచేస్తామండి. ఏం చేస్తాం? దాన్ని బాగు చేసుకుంటాం. చెయ్యికి దెబ్బ తగిలింది, దాన్ని ఏం చేస్తాం? బాగు చేసుకుంటాం. ఎక్కడైనా ఇన్ఫెక్షన్ అయింది, ఏం చేస్తాం? బాగు చేసుకుంటాం. నేను అంటాను, ఈ 3 దినాల ఉపవాసంలో నీవు ఏం ప్రార్థన చేసావో నాకు తెలియదు, కానీ ఈరోజు మాత్రం ఒక ప్రార్థన చెయ్యాలి మనం అందరం కలిసి, మీతో పాటు నేను కూడా. ఏమనంటే, నీకు నాకు నేను ఎక్కడైనా దుఃఖ పెట్టానా, ఎక్కడైనా నేను బాధ పెట్టానా, నీకు బాధ కలిగేలా నేను నడుచుకున్నానా, నీకు దుఃఖం కలిగేలా నేను నడుచుకున్నానా, నా మాటను బట్టి కానీ, ప్రవర్తన బట్టి కానీ, అయా నా చర్యలను బట్టి, నా క్రియలను బట్టి నువ్వు ఎక్కడైనా నొప్పించబడ్డావా నాయనా అని ప్రభు సన్నిధిలో మనం అడగగలిగితే, నేను అంటాను దేవుని బిడ్డలారా, నీ జీవితంలో నువ్వేమైతే ఆశపడుతున్నావో వాటిని దేవుడు 2 నీకు ఇవ్వబోతా ఉన్నాడు. హల్లెలూయా. ఎప్పటికీ నీ ప్రార్థనలకి జవాబు రాలేవని దుఃఖపడుతూ బాధపడుతూ ఉన్నావు.
ఎన్నో సంవత్సరాలుగా ప్రార్థన చేస్తూ ఉన్నావు, ఎన్నో సంవత్సరాలుగా ప్రభుని అడుగుతూ ఉన్నావు. కానీ ఈ ప్రార్థన ఈ రాత్రి నువ్వు చేయగలిగితే, ఈ సమర్పణలోనికి రాత్రి నువ్వు రాగలిగితే, నేను అంటాను నీ ప్రార్థనలకి, నీ జీవితంలో జరిగే విపత్తులకి దేవుడి రాత్రి పులి స్టాప్ పెట్టబోతా ఉన్నాడు. హల్లెలూయా. కొంతమంది బిడ్డలు, దేవుని బిడ్డలారా, పాపముని జయించలేకపోతా ఉన్నారు. దేవుని ఆత్మ తెలియజేస్తూ ఉన్నాడు, పాపము జయించలేకపోతా ఉన్నారు, శరీరాశలను జయించలేకపోతా ఉన్నారు. అనుకుంటున్నారు, ప్రభా నేను ఎలా ఉండాలనుకుంటున్నాను, ప్రభా నేను ఎలా చెయ్యాలనుకో, నా వల్ల కావట్లేదు నాయన అని మీలో చాలామంది బాధపడే వ్యక్తులు ఉండొచ్చు. కానీ అంటే నీ రాత్రి ప్రభు సన్నిధిలో మనం ఆ ప్రార్థన చేయగలిగితే ఖచ్చితంగా దేవుడు మన జీవితంలో అద్భుతాలు చేయబోతా ఉన్నాడు. హల్లెలూయా. ఆశ్చర్యమైన కార్యాలు చేయబోతా ఉన్నాడు. హల్లెలూయా. నేను అంటాను దేవుని బిడ్డలారా, మొదటిగా దేవునికి మనకున్న ఆ చిన్న చిన్న చిక్కుముడులు తొలగించేసుకుందాం, చిన్న చిన్న వివాదాలు తొలగించేసుకుందాం. ప్రభు చాలాసార్లు అంటాడు, మీకు నాకు మధ్య వివాదం ఉంది, వివాదం ఉంది. అది తొలగించేసుకుందాం. అది తొలగించుకుంటే చాలు, ఆ చిన్న విషయాన్ని తీసేసుకుంటే చాలు, పెద్ద దేవుడు మన జీవితంలో గొప్ప కార్యాలు చేయబోతా ఉన్నాడు. చాలామంది అనుకుంటారు, అవి పాస్టర్ గారండి ఎలా మాట్లాడుతున్నారండి, మేము చాలా బాగున్నామండి. నేను ఒక విషయం చెప్పనా, పాపం అంటే ఏం కాదు, ప్రార్థన చేయకపోవడమే పాపం. అవునా కదా? నేను ఎప్పుడో బాప్తీసం తీసుకున్న ఫస్ట్ రోజు అయ్యారండి 7 గంటలు ప్రార్థన చేశాను, ఇప్పుడు చేస్తున్నావా? మరి పాపం కాదు అది. పొద్దున్న లెగుతూ వెళ్ళిపోతావు, ఓ ప్రార్థన ఉండదు, బైబిల్ స్టడీ ఉండదు, ఆదివారాలు సంవత్సరంలో ఇన్ని ఆదివారాలు మానేసి ఉంటావు. హల్లెలూయా. ఎన్నిసార్లు దేవుని సేవకుని దుఃఖపెట్టుంటావు, ఎన్నిసార్లు దేవుని దుఃఖపెట్టుంటావు, ఎన్నిసార్లు దేవుని మనసును నొప్పించుకున్నట్లు నడుచుకుని ఉంటావు. హల్లెలూయా. ఇవన్నీ దోషాలు కదా బిడ్డలారా. కొన్నిసార్లు దేవుని బిడ్డలారా మనం నీతిమంతులు అని ఫీల్ అవుతూ ఉంటాం, అది కూడా దేవుని దృష్టిలో మరి అది దోషమే. హల్లెలూయా. తాను నిలిచి ఉన్నవాడు పడిపోకుండా చూసుకోవాలంట. నేను నిలిచి ఉన్నాను, బాగానే ఉన్నాను, తను ఏం చేయాలంట, పడిపోకుండా కాపాడు. ఎన్నిసార్లు నీ మాటల్లో దోషాలు రాలే, నీ మాటలో ఎన్నిసార్లు నీ మాటను బట్టి దేవుణ్ణి మహింపరిచి ఇతరుని గాయపరిచేలా మాట్లాడావు, ఇతరులను నొప్పించేలా మాట్లాడావు. ఎన్నిసార్లు దైవజనుడి మీద సనుక్కోలేదా? కొన్నిసార్లు మనం యవన కాలంలో బిడ్డలారా పాస్టర్ గారి నుంచి ఇసుక్కునేవాడిని, ఎందుకంటే మాట్లాడితే ప్రార్థన అనేవాడు, నాయనా నువ్వు యవనస్తుడు పాడైపోతావు, దేవుని సన్నిధిలో ఉండాలయ్యా అంటే ఈయన తినేస్తున్నాడు రా బాబు అనుకున్నాను. అది ఈ పని లేదు దీనికి, మీకంటే అదే పని, మరి మాకేంటి, మేము యవనస్తులు, నాకు వయసు ఉంది, నేను తిరగాలి, బోర్డు చేయాలి, సినిమాలకి వెళ్ళాలి, షికారులు చేయాలి. హల్లెలూయా. ఒకటి కాదు చాలా ఉన్నాయి పాస్టర్ గారు, మీరు అప్పుడే ఎలాగంటే మరి నసగాడు వచ్చాడు రా బాబు అనుకునేవాడిని. నేను మా పాస్టర్ గారికి కనబడినప్పుడల్లా నేను ఆయన దగ్గరికి వెళ్ళిపోయి చిన్నపిల్లలాగా, పాస్టర్ గారండి మరి నేను ఇదివరకు అలా అనుకునేవాడినండి, కానీ ఇప్పుడు నాకు చాలా బాధ కలుగుతుంది, ఎందుకంటే నేను కూడా దైవజనుడిని అయ్యాను, అనేక మంది నడిపిస్తున్నాను, నాకు కూడా బాధ కలుగుతూ ఉందంటే పోలేనాయన అని మా పాస్టర్ గారు అనేవారండి. ఎన్నిసార్లు నీకు అనిపించలేదు అలాగా? ఏమో మందిరానికి రాలేదంటే ఎన్నిసార్లు నువ్వు సనుక్కోలేదు, కొనుక్కోలేదు? ఎప్పుడైనా దైవజనుడు వాక్యం చెప్పినప్పుడు ఆ వాక్యంలో నా కోసమే చెప్పారని ఎన్నిసార్లు బాధపడలేదు? ఇవన్నీ శత్రువైన సాతాను కలిగించిన చిక్కులు. హల్లెలూయా. ఈ చిక్కులన్నిటినీ రాత్రి ఒప్పుకుందాం. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, నెహెమ్యా కూడా దేవుని బిడ్డలారా తమ పితరులు పాపాలు ఒప్పుకుంటున్నాడంట, తన పితరులు చేసిన దోషాలు ఒప్పుకుంటున్నాడు. అలా ఒప్పుకున్న తర్వాత దేవుని బిడ్డలారా దేవుడు గొప్ప విజయాన్ని నెహెమ్యా గారికి అనుగ్రహించాడు. హల్లెలూయా. ఈ రాత్రి నేను కూడా చెప్తున్నాను సేవకుడిగా, ఈ రాత్రి ఒకే ఒక మాట, శత్రువు నిన్ను బలహీనపరిచి, నీ ఆలోచనలు బలహీనపరిచి, నీ భక్తిని బలహీనపరిచి స్వాధీనం చేసుకున్నాడు నిన్ను, నీ ఆలోచనలు ఆక్యుపై చేశాడు, తానే నడిపిస్తున్నాడు. అందుకే దుష్టుని ఆలోచన నిన్ను ఆలోచించి నిన్ను ఆపరేట్ చేస్తున్నాడు వాడు, సైతాను. ఆ సైతాను బంధకాలు కట్లు నుంచి మనం ఈ రాత్రి విడుదల పొందాలి. ఆమేన్ చెప్పండి. నీకున్న అలవాట్ల నుంచి విడుదల పొందాలి, నిన్ను నడిపిస్తున్న హామాను క్రియల నుంచి నువ్వు విడుదల పొందాలి. అలా విడుదల పొందితే నేను అంటాను నీ జీవితం ప్రశాంతంగా మారిపోద్ది. హల్లెలూయా. నేను చాలాసార్లు బిడ్డలారా కైనీళ్ళు తినేటప్పుడు నాకు అనిపించేది మానేస్తే బాగుండు అనిపించేది, కానీ నా వల్ల అయ్యేది కాదు.
నేను ఏ టయాన్ని తినివ్వండి మరలా టైం వచ్చేటోడికి మళ్ళీ నాకు ఆ మనసు ఏమయ్యేది, లాగేసేది. అలాగే మనం దేనికైనా బానిస అయిపోతే ఆ టైం వచ్చేటప్పటికి ఆటోమేటిక్గా సైతాన్ ఏం చేస్తాడంటే మనల్ని ప్రేరేపించి తీసుకుని వెళ్తూ ఉంటాడు. అలాంటి టైంలో దేవుని సహాయాన్ని అడగాలి. అలాంటి టైంలో దేవుని కనికరాన్ని మనము పొందుకోవాలి. దేవుని బిడ్డలారా, హల్లెలూయా. చూడండి, యోధా జాతిని నాశనం చేయాలనుకున్నాడు, వాడే నాశనం అయిపోయాడు. ఈనాడు రానున్న దినాల్లో దేవుడు గొప్ప ఉద్యమాన్ని ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. ఒక దైవజనులు చెప్పారు ఈ వారంలోనే, దేవుడు రానున్న దినాలలో గొప్ప రివైవల్ తీసుకురాబోతా ఉన్నాడు. గొప్ప ఉద్యమం, గొప్ప కార్యాలు దేవుడు చేయబోతా ఉన్నాడు. ఎవరి జీవితాల్లో చేస్తారంటే ఆయన కొరకు నిలబడిన వారే. సంఘంలో చాలామంది 2 మనసులు ఉంటాయి. ఎన్నండి? 2 అలవాట్లు, 2 పద్ధతులు ఉంటాయి. చర్చిలోకి వచ్చినప్పుడు దేవదూతలు అండి, చర్చిలోకి వచ్చినప్పుడు అయ్యో పారాలకము నా దేశము, చాలా దేవదూత. కానీ బయటికి వెళ్ళినప్పుడు, ఒంటరిగా ఉన్నప్పుడు బయటకు ఉన్నప్పుడు, ఫ్రెండ్స్తో ఉన్నప్పుడు, పార్టీల్లో ఉన్నప్పుడు, హల్లెలూయా. ఒక ఆవిడ ఉంటుంది, పార్టీ గారంటే టీవీలు చూస్తే తప్పేముంది, అందులో కూడా మంచి ఉంది కదా, మంచి తీసుకుని చెడ్డ, అసలు అందులో ఉన్నదే చెడ్డ, అందులో ఇంకా నువ్వు మంచి ఏమి వెతుకుతున్నావు అన్నాను. హల్లెలూయా. చెప్పాలి, అందులో ఉన్నదే చెడ్డ, అందులో నువ్వు మంచి ఏమి వెతుకుతావమ్మా. ఆ పాటలు నాడమైనయా? పోనీ అంతెందుకు, నాటికలు చూస్తున్నావా? అందులో ప్రతి నాటిక అత్తగారిని ఎలా చిత్రహింసలు చేయాలో చెప్తాడు, కోడల్ని ఎలా తిట్టాలో చెప్తాడు. అన్నీ నేర్పించే క్రియలు అవి. దేవునికి స్తోత్రం. ఫ్రెండ్స్తో కలుస్తావు, వాళ్ళతో పాటు నువ్వు కూడా ఏమవుతావు, నీ మాటలో నీ ప్రవర్తన చెడిపోతూ ఉంటుంది. నేను అంటాను, చర్చిలో ఎలా ఉన్నావో నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు కూడా, దేవునితో ఉన్నప్పుడు ఎలా ఉన్నావో జనములో ఉన్నప్పుడు అలా ఉండగలిగితేనే నువ్వు కలవాల, లేకపోతే ప్రత్యేకంగానే ఉండాలి. ఒక జాతి ప్రత్యేకంగా ఉన్నది, వాళ్ళ యూదులు. నేను అంటాను, మనం ఎప్పుడు దేవుని పిల్లలంగా ప్రత్యేకంగా ఉండాలి, నమ్మకంగా ఉండాలి, యథార్థంగా ఉండాలి. ప్రభా మరి వారమంతా నేను చాలా బాధ పెట్టాను ఆయన అంటదే, మళ్ళీ వారం కూడా అదే గొడవ. ఇక ఎన్నిసార్లు బాధ పెడతావు, ఎన్నిసార్లు ఒప్పుకుంటావు? యేసుప్రభు అమ్మా ఇక పాపము చేయకుము అన్నాడా? ఏమన్నాడమ్మా? అసలు నేను చాలా ఘోరమైన పాపిని, నీచరాల్ని, అయ్యా అసలు నాకు క్షమాపణ లేని పాపాలు చేశాను అన్నాడు. ఎవడు చెప్పాడమ్మా? భూమి మీద యేసుప్రభు క్షమించలేని పాపాలు ఏమున్నాయి? భూమి మీద యేసుప్రభు క్షమించలేని పాపం ఏముంది? ఏమీ లేదు. అమ్మా నేను క్షమించేశాను, కానీ ఓ పని చేయి, ఇక నుంచి చేయకు, జాగ్రత్త. బాప్తిస్మం పొందినప్పుడు నువ్వు చేసిన ప్రమాణం గుర్తుందా? నువ్వు దైవజనుడికి దేవుని ఎదుట నువ్వు ఇచ్చిన మాట గుర్తుందా? అది మర్చిపోయావా? నిబంధన అంటారు దాన్ని. ఏమంటారండి? నిబంధన. హల్లెలూయా. నేను చెప్పనండి, దేవుడు తన ప్రజలతో నిబంధన చేసుకుంటాడు. అప్పుడప్పుడు ఆ నిబంధనను గుర్తు చేస్తూ ఉంటాడు. బాప్తీసం తీసుకుని అలనాటి తొలినాటి బాప్తిస్మ భాషలే కల్లలాయన చల్లారెన, అత సాక్షిగా నీవు బ్రతకాలనుకుంటివి, బ్రతుకలేక క్రీస్తునే అమ్ముకుంటివా. అత సాక్షిగా నీవు బ్రతకాలనుకుంటివి, బ్రతుకలేక క్రీస్తునే అమ్ముకుంటివా. అయ్యారే. నేనంటాను, ప్రారంభంలో నువ్వు చేసుకున్న తీర్మానాలు ఏమైపోయాయి? నువ్వు చేసుకున్న నిబంధన ఏమైపోయింది? ప్రభువా నీ కొరకే పని చేస్తాను, నీ కొరకే పరుగులెడతాను, నీ కొరకే బ్రతుకుతాను, ఇక నువ్వు లేకపోతే నేను బ్రతకలేను ప్రభువా, నువ్వే నా సర్వం, నువ్వే నా జీవం అని నువ్వు ప్రారంభంలో చేసిన ఆ మాటలు ఏమైపోయాయి? రాత్రి యేసయ్య అడుగుతున్నాను నిన్ను.
ఆ మోకాళ్ళ ప్రార్థన ఏమైపోయింది? ఆ కన్నీటి ప్రార్థన ఏమైపోయింది? ఆ ప్రయాస ఏమైపోయింది? ఆ ఆసక్తి ఏమైపోయింది? ఆ భక్తి ఏమైపోయింది? బిడ్డ, దేవుడు మరలా అది కోరుకుంటా ఉన్నాడు నీ నుంచి. మరలా అది కోరుకుంటా ఉన్నాడు. మరలా నువ్వు ఆయన పాదాల దగ్గర ఉండాలని కోరుకుంటున్నాడు. మరలా నువ్వు ఆ మొదటి స్థితిని పొందాలని కోరుకుంటా ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రారంభంలో బాగా పాడతారు, యేసయ్యా నాకంటే ఎవరు లే. అమ్మ పాట బాగుందండి దేవుడికి. ఇంకా 2 పాటలు 3 పాటలు బాగానే పాడతాను. 4వ పాటకు దురాత్మ వచ్చేది. నేస్తమా ప్రియని అంటాడు. ఈ 2 పాటలు బాగానే పాడావు, మరి 3వ లేదో 1 సంవత్సరం బాగానే పాడతావు, 4వ సంవత్సరం. నేను అంటాను బిడ్డలారా, నీ ఆత్మీయత చెరగని విధంలో ఉండాలి. ఎప్పుడు అపవాది నిన్ను బలహీన పరిచేలా ఉండకూడదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఈ విధంగా మనం ఉండగలిగితే, ఈ విధంగా మనం దేవుని కొరకు ప్రత్యేకించుకోగలిగితే, దేవుడు మన కొరకు ఉన్నతమైన కార్యాన్ని చేయబోతూ ఉన్నాడు. తన రాజ్యం మనల్ని తీసుకెళ్ళడానికి, తనతో మనల్ని ఉండడానికి ప్రభువు మనల్ని, దేవుని బిడ్డలారా, తన బిడ్డలుగా తన సొత్తుగా చేసుకోవాలని ఆశపడుతూ ఉన్నాడు. కాబట్టి రాత్రి మీ అందరికీ దైవజనుడిగా నేను తెలియచేస్తూ ఉన్నాను, అపవాది ప్రేరణకు లోబడొద్దు. మన ఆలోచనలకి మన ఆలోచన ప్రకారం నడుచుకోవద్దు. ప్రారంభంలో నీ భక్తి ఎలా ఉందో, ప్రారంభంలో ప్రభు కొరకు నువ్వు ఎలా బ్రతికావో, ఇప్పుడు కూడా ఆ స్థాయి నీకు రావాలి. ఆ మొదటి ప్రేమ నువ్వు పొందుకోవాలి. శత్రువు క్రియలకు లోబడిపోయి, శత్రువు ఆలోచనకు లోబడిపోయి దేవుని బిడ్డలారా మనము జీవించకూడదని దైవజనుడిగా నేను మీకు తెలియచేస్తూ, దేవుడు తన మాటలను దీవించునుగాక. ఒకసారి అందరూ లేచి నిలబడదాం. దేవుని బిడ్డలారా కొద్ది నిమిషాలు దేవుని ఆరాధన చేసుకుని మరొక్క మాట దేవుని బిడ్డలారా మరి ప్రార్థన చేద్దాం. అయ్యా నీకు స్తోత్రం, స్తోత్రం, హల్లెలూయా, 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 హల్లెలూయా. అయ్యా అపవాది ప్రేరణలకి నేను లోబడను నాయన. నా భక్తిని నేను కాపాడుకుంటాను, నా పరిశుద్ధతను నేను కాపాడుకుంటాను ప్రభువా. నీ కొరకు నిలబడతాను తండ్రి, నీ కొరకు ప్రత్యేకించుకుంటాను ప్రభువా. హామాను మూర్తికే జాతిని లేకుండా చేయాలనుకున్నాడు. నమస్కరింపని కారణము చేతనే ఆ రాజ్యానికి తగినట్లు లేనందుకే వారిని నాశనం చేయాలనుకున్నాడు. బిడ్డ, సాతాను కూడా నిన్ను నాశనం చేయాలని ప్రయత్నిస్తూ ఉండగా, కొన్ని అలవాట్లలోను కొన్ని పద్ధతుల్లోనూ నిన్ను తీసుకుని వెళ్ళి దేవునికి, సంఘానికి, దైవజనుడికి దూరం చేయాలని ఆలోచన కలిగి ఉన్నాడు. ఒక మారు ప్రభా నాకు సహాయం చేయండి తండ్రి, నాకు సహాయం చేయండి తండ్రి. హల్లెలూయా. యేసయ్యా నాకు సహాయం చేయండి తండ్రి, మీరు నాకు సహాయం చేయండి తండ్రి. తండ్రి మీకు స్తోత్రం, స్తోత్రం. తండ్రి మీరు నాకు సహాయం చేయండి. నిన్ను ఏ చిక్కుల్లో పెట్టేశాడు అపవాది, ఏ బంధకంలో పెట్టేశాడు నిన్ను సాతాను. ఎక్కడ వానికి లోబడిపోయావు, ఎక్కడ లోబడిపోయావు చెల్లి, అన్నయ్య, తమ్ముడు, అక్క, నువ్వెక్కడ లోబడిపోయావు అపవాదికి? ఎక్కడ వాని ఆలోచనకి లోబడిపోయావు? నీ మీద దేవుని ఆలోచనలు ఉన్నతమైనవి. నిన్ను తనలాగా మార్చుకోవాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. యేసయ్యా, హల్లెలూయా, 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 హల్లెలూయా. ఓ అడుగుదామా ఒక మారు, యేసయ్యా
యేసయ్యా యేసయ్యా నీకు స్తోత్రమయ్యా, యేసయ్యా నీకు స్తోత్రం స్తోత్రం. నేను నా నిబంధనను మర్చిపోను ప్రభువా. నా జీవితంలో శత్రువుకి నేను ఎప్పటికీ లోబడున్నా ఆయన. ఇదిగో కొన్ని వ్యసనాలు నా జీవితంలో ఎంటర్ అయిపోయినాయి ప్రభువా. కొన్ని అపవాది క్రియలు నా జీవితంలో ఎంటర్ అయిపోయినాయి ప్రభువా. నాకు సహాయం చేయి, వాటి నుంచి నేను విడుదల పొందాలనుకుంటున్నాను. హల్లెలూయా హల్లెలూయా. నా బలమా